చందు ఛాంపియన్ మూవీ రివ్యూ తెలుగు. పద్మశ్రీ అవార్డు విన్నర్ అయిన మురళీకాంత్ రాజారాం పేట్కర్ లైఫ్ స్టోరీ ఇది. పద్మశ్రీ వచ్చేంతలా ఈయన ఏం చేశాడు, ఇండియన్ ఆర్మీలో అండ్ ఒలింపిక్స్లో ఈయన రోల్ ఏంటి అనేదే రెస్ట్ ఆఫ్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ, నా వీడియోస్కి నాన్ సబ్స్క్రైబర్ కౌంటేజ్ చాలా ఉందండి. ఎఫర్ట్స్ జెన్యూన్గా ఉందని కొంచెం అనిపించినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. కార్తీక్ ఆర్యన్ మెయిన్ లీడ్ రోల్లో చేసిన సిరీస్ ఇది. ఈ సిరీస్ని డైరెక్ట్ చేసింది కబీర్ ఖాన్. రన్ టైం వచ్చేసి 2 hours 23 minutes. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, సో నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. మూవీలోకి వెళ్తే ఇది ఒక స్పోర్ట్స్ బయోపిక్ జోనర్లో ఉంటుంది. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. యాక్టింగ్ అండి, కార్తీక్ ఆర్యన్ గారి యాక్టింగ్ సూపర్బ్ అనే చెప్పాలి. ఒక బయోపిక్కి కావాల్సిన ఎమోషన్ తను ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీలోనే తీసుకొచ్చేశారనే చెప్పాలి. మేజర్ క్యారెక్టర్లో చేసిన విజయ్ రాజ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, మోటివేషనల్గా కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బయోపిక్కే అయినప్పటికీ ఇతని లైఫ్లో ఇన్ని ఎమోషనల్ డెప్స్ ఉన్నాయని ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఈ మూవీ చూశాక. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నెక్స్ట్ బీజిఎం అయితే చాలా చోట్ల మంచి హై ఇచ్చింది మూవీకి. నా వరకు పర్సనల్గా మన లైఫ్లో నవ్విన వారికి చెప్పే ఆన్సర్లో కాంప్రమైజ్ అవ్వకూడదు అనే క్యారెక్టర్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి హీరో హాస్పిటల్ అయ్యాక అక్కడ ఫ్యామిలీతో వచ్చే సీన్స్ అయితే చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒలింపిక్స్లో లాస్ట్ రౌండ్లో వచ్చే సీన్లో హీరో లైఫ్ అంతా ఒక్కసారి రివైండ్ చేసే సీన్ అయితే నా ఫేవరెట్ అండి. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఎంగేజింగ్గా సెకండ్ హాఫ్లో ఉండదు, కొంచెం స్లో ఫీలింగ్ వస్తుంది. రియల్ స్టోరీ అవ్వడం వల్ల కొంచెం సినిమాటిక్ ఫార్మేట్లో ఉండదు. మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఖచ్చితంగా అందరూ చూడాల్సిన ఇన్స్పిరేషనల్ మూవీ. ఓవరాల్ రేటింగ్ వచ్చి 3.5/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.